ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకున్నాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలాంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ వచనము ద్వారా మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, విశ్వాసులు విభిన్నంగా ఉండడానికి పిలువబడ్డారు. క్రైస్తవులు నిందారహితంగా మరియు స్వచ్ఛమైన జీవితాలను గడపాలి. చీకటి ప్రపంచములో వెలుగులుగా నిలుస్తారు. రెండవదిగా, దేవుని ప్రజలు ఆయన స్వభావాన్ని ప్రతిబింబించాలి. వక్రమైన మరియు దుర్మార్గపు తరములో దోషం లేకుండా జీవించడం దేవుని పవిత్రత మరియు నీతిని ప్రతిబింబిస్తుంది. మూడవదిగా, నమ్మకమైన సాక్షి సువార్తను ప్రకాశింపచేస్తాడు. దీపాల వలె ప్రకాశించడం ద్వారా విశ్వాసులు క్రీస్తులో కనిపించే ఆశ మరియు పరివర్తన గురించి ఇతరులకు సాక్ష్యంగా మారతారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.